శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీవస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 5వ తేదీ 12వ నెల 2024 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం చవితి తిథి ఉదయం 11:49 వరకు, తదుపరి పంచమి. ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం 5:09 వరకు, తదుపరి శ్రవణ నక్షత్రం. వృద్ధి యోగం మధ్యాహ్నం 12:58 వరకు, తదుపరి ధ్రువం యోగం. భద్రకరణం ఉదయం 11:49 వరకు, అనంతరం భవకరణం. వర్జ్యం రాత్రి 9:02 నుండి 10:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:10 నుండి 10:55 వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:40 నుండి 3:25 వరకు. అమృత ఘడియలు ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:21 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి విచారించినట్లయితే, ఈనాడు చవితి తిథి వారం, గురువారం కనుక పరమ మంగళస్వరూపుడైనటువంటి గురుదేవతారాధన, ముఖ్యంగా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం చాలా విశేషం, ఫలవంతం. నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః అని స్వామి స్తోత్రంలో చెప్తారు. నిర్మలత్వం అంటే ఎటువంటి మాలిన్యం లేనటువంటి స్వరూపం అంట. అట్లాగే ఓంకార స్వరూపం అంటే దక్షిణామూర్తి. నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ. స్వామి ఎట్లా ఉంటారు అంటే స్తోత్రంలో చెప్తారు, చిత్రం వటతోర్మూలే. ఆయన వటవృక్షం యొక్క మూలంలో కూర్చొని ఉంటారట. ఎట్లా ఉన్నారు ఆయన అంటే, ఆయన చిన్ముద్రతో ఉన్నట్ట. ఆ చిన్ముద్రతో ఉన్నటువంటి మహానుభావుడి దగ్గర 4 శిష్యులు కూడా ఉన్నారట. ఎవరా 4 అంటే సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు అనేటటువంటి వారు. వారు వయస్సు రీత్యా ఈయనకంటే పెద్దవారు, ఈ దక్షిణామూర్తి రూపానికంటే ముందే ఉన్నటువంటి వాళ్ళు. అందుకే ఆ విషయాన్ని చెప్తూనే శంకర భగవత్పాదుల వారు ఒక మాట అంటారు, వృద్ధ శిష్య గురోర్యువ అని అంటారు. అంటే శిష్యులైనటువంటి వాళ్ళు వృద్ధులు, మహర్షులు, ఈయన మాత్రం యువకుడు. గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యస్తు చిన్న సంశయ. ఆయన వాళ్ళ సంశయాలన్నీ కూడా ఎలా పోగొడుతున్నాడు అంటే కేవలం మౌనం ద్వారా పోగొడుతున్నట్ట. చిన్ముద్ర ధరించినటువంటి ఆయన స్వరూపాన్ని చూస్తే చాలు, అన్ని విధాలైనటువంటి సందేహాలన్నీ కూడా, అంటే గిరిసదృశ్యమైనటువంటి కొండలతో సమానమైనటువంటి వాళ్ళ అనుమానాలు, సందేహాలన్నీ కూడా కేవలం ఆయన రూపాన్ని సందర్శించడం ద్వారానే వాళ్ళకి నివృత్తి అవుతున్నాయట. అటువంటి పరమ మంగళస్వరూపుడు, ఆ పరమ గురుస్వరూపం దక్షిణామూర్తి స్వరూపం. పరమేశ్వరుడు సతీ వియోగం తరువాత ఆ సనక సనందనుల కోరిక మీద ఆయన ఆ స్వరూపాన్ని, ఆ దక్షిణామూర్తిగా ఆయన అనుగ్రహించడం జరిగింది. అటువంటి దక్షిణామూర్తిని ఎవరైతే ఆరాధిస్తారో, ఆ దక్షిణామూర్తి ఆ చిత్రపటం ఇంట్లో ఉన్నా చాలు, సమస్త శుభాలు మనకి సిద్ధిస్తాయి. ముఖ్యంగా పిల్లలు అనేటటువంటి వాళ్లకు మనం ఆ దక్షిణామూర్తి రూపాన్ని చూపించాలి. దక్షిణామూర్తికి నమస్కారం పెద్దలు పిల్లల చేత చేయించాలి. కేవలం నమస్కారం వల్ల, దర్శనం వల్ల దక్షిణామూర్తి కరుణకు వాళ్ళు పాత్రలవుతారు. సమస్త విద్యలను వాళ్ళు గ్రహించగలుగుతారు. అట్లానే సత్సంస్కారాన్ని కూడా దక్షిణామూర్తి దర్శనం వల్ల వాళ్ళు పొందగలుగుతారు. నడిచే దైవంగా చెప్పబడేటటువంటి కంచి పరమాచార్య స్వామి వారు ప్రతి ఇంట్లో కూడా విధిగా దక్షిణామూర్తి చిత్రపటం ఉండాలి అని వారు వారి భక్తులను ఆదేశించేవారు. అటువంటి దక్షిణామూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం కోసం ఈ గురువారం నాడు, ముఖ్యంగా ఈ చవితి అంటే గణపతి మనకి జ్ఞాపకం వస్తాడు. గణపతి కూడా పరమ గురుస్వరూపమే. గణపతికి ఉన్నటువంటి నామాల్లో కుమారగురవే నమః అని చెప్తారు. అటువంటి ఆ గురుస్వరూపమైనటువంటి గణపతి యొక్క అనుగ్రహం, దక్షిణామూర్తి యొక్క కృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సకల శుభాలు నెరవేరుతాయో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సకల కార్యక్రమాలు నిర్విఘ్నంగా పరిపూర్ణమవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం పరిణమించబోతుందో, ఆ విశేషాలని కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా
నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ చతుర్థి అంటే చవితి ఉదయం 11:49 వరకు, తదుపరి పంచమి. ఈరోజు గురువారం, నక్షత్రం ఉత్తరాషాఢ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు వక్రీకరించున్నాడు, కర్కాటకంలో కుజుడున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, వృశ్చికంలో రవి బుధులు ఉంటే బుధుడు వక్రీకరించున్నాడు, మకరంలో శుక్రుడు చంద్రుడు ఉన్నారు, కుంభంలో శని ఉంటే మీనంలో రాహు ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితికి అనుగుణంగా ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవరితోనూ వాద వివాద ధోరణి కలిగి ఉండరు. కుటుంబంలో వృత్తులు అనారోగ్యవంతులు అయినటువంటి వారికి ఏ విధమైన అనారోగ్య భయము ఉండదు. సకాలంలో ఔషధ సేవని వారు చేస్తూ ఉండేటువంటి కారణంగా కుటుంబం అంతా సుఖశాంతులతో ఉండగలుగుతుంది. రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రము ఉండదు. ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా రుణాన్ని ఇచ్చే ఆలోచన కలిగి ఉండరు. కుటుంబం అంతా కూడా ఏక అభిప్రాయ సాధన మీదే ఉండేటువంటి కారణంగా కుటుంబంలోని రహస్యం మరెవరికీ వెళ్ళే అవకాశం ఉండదు. గురువారం సందర్భంగా మేషరాశి వారు వ్యాస మహర్షిని పుష్పాలతో పూజించినట్టయితే నూతన ఆలోచనలు కలుగుతాయి, ధన లాభం ఆకస్మికంగా అవుతుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనవసరమైనటువంటి చర్చల్ని చేస్తూ విలువైనటువంటి కాలాన్ని వృధా అయిపోయేలా చేసుకుంటారు. పై అధికారులతో వాగ్ వివాదాన్ని ఏర్పాటు చేసుకుని తమదే ధర్మమని నిరూపించుకునేటువంటి తీరుల్లో ఉంటారు. అది లౌకికంగా అంత శ్రేయస్కరమైనటువంటి అంశం కాబోదు. పెట్టుబడిని పెట్టేటటువంటి ఆ సందర్భంలో భాగస్వామి ఉన్నటువంటి ఆ వ్యాపారంలో చేరడం ఈ రోజుకి అంత సరైనటువంటి అంశం కాబోదు. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు ఆదిశంకరుల్ని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి అవుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనూహ్యమైనటువంటి విస్మయాన్ని కలిగించే అంశాలు కలగచ్చు. అనుకోకుండా గృహాన్ని కానీ భూమిని కానీ కొనాలనే ఆలోచనకి రావచ్చు. దానికి రుణం లభించడంతో పాటు కుటుంబంలో ఉండే తల్లిదండ్రులు లేదా అత్తమామలు కొంత ఆర్థికమైన సహాయాన్ని చేసే అవకాశం ఉండొచ్చు. కుటుంబం మొత్తం అంతా కూడా వేరు ప్రదేశం కోసం శుభవార్తని విని ఆ శుభకార్య నిర్వహణం కోసం పెద్దలుగా వెళ్ళే అవకాశం ఉంది. సంతానానికి సంబంధించినటువంటి విద్య ప్రతిభా మార్గంలో ప్రయాణిస్తూ ఉంటుంది. కళాకారులైనటువంటి వారికి, రచయితలకి మంచి ప్రోత్సాహకరమైనటువంటి వేదికలు లభించే అవకాశం బాగా ఉంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు రాఘవేంద్ర స్వామి వారిని సంపూర్ణమైనటువంటి మానసిక ఆనందంతో పూజించినట్లయితే తప్పక అనుకూల ఫలితాలు లభించే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి చింతతో గడుపుతారు. శారీరకమైనటువంటి తాత్కాలిక అనారోగ్యంతో కూడా ఉంటారు. అనారోగ్యానికి శారీరకంగా వైద్య పరీక్షల్ని చేయించుకోవాలనే స్థిర నిశ్చయానికి వస్తారు. కుటుంబంలో తాత్కాలికమైనటువంటి అశాంత భావం కుటుంబ సభ్యుల మధ్య ఉండే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా శారీరకమైనటువంటి శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశం ఉంది. పరీక్షల్ని చేయించుకోవడం అవసరం. వాతావరణ అననుకూల పరిస్థితుల దృష్ట్యా
అనుకున్నటువంటి ప్రయాణం, ముఖ్యంగా దైవతీర్థ క్షేత్రయాత్రలకు వెళ్ళాలనే ప్రయత్నం తాత్కాలికంగా వాయిదా పడే అవకాశం గోచరిస్తోంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు షిరిడీ సాయిబాబా వారిని పూజించి పేలాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి అత్యున్నత స్థితికి వెళ్ళాలనే ఆలోచనతో అందుబాటులో లేనటువంటి స్థలాలని, పొలాలని, భూములని కూడా కొంత అడ్వాన్స్గా ఇచ్చి సొంతం చేసుకోవాలనే ప్రయత్నాన్ని చేస్తారు. అది అనుకూలించే అవకాశం ఏమాత్రం ఉండకపోయే విధానం గోచరిస్తోంది. దైవ పూజా క్రమంలో దేవాలయాలకి విరాళాలను ఇవ్వడం కానీ, దేవాలయాలకి తమ వంతు ఆర్థికమైన సహాయాన్ని చేయడం కానీ, లేదా ఆర్థికంగా కాకపోయినప్పటికీ వస్తుద్రవ్య పరంగా సహాయం చేయడం కానీ చేయాలని భావిస్తారు. అయితే అది ఈ రోజుకి సాధ్యపడే అంశం కాకపోవచ్చు. గురువారం సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవుణ్ణి మందారాలతో పూజించి ఆయనకు పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఏ విధమైన వివాదాలు ఉండవు. శుభవార్తను వినిపించుకునే అవకాశం ఉంటుంది. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వినయ విధేయతా భావంతో ఉంటారు. చెప్పవలసిన సందర్భమే వచ్చినట్టయితే తీవ్రంగా మీదికి దూకే అవకాశం కూడా వీరిలో కనిపిస్తుంది. వాగ్ వివాదానికి వెనుకాడరు. పై అధికారులైనా సరే, తోటి ఉద్యోగులైనా సరే, క్రింద పనిచేస్తూ ఉండేటువంటి సామాన్యుల మీద అయినా సరే కొద్ది నోటిని అదుపు చేసుకుని ప్రవర్తించడం ఎంతైనా అవసరం. రచనలు చేసేవారికి, కళాకారులకి, కవులకి, సంగీత విద్వాంసులకి సన్మానాలు విశేషంగా జరిగేటటువంటి కాలంగా దీన్ని అభివర్ణించవచ్చు. గురువారం సందర్భంగా కన్యారాశి వారు దక్షిణామూర్తిని పూజించి కొబ్బరికాయ ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తాము ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతున్న తీరుతో ఉంటారు, కానీ అది కుటుంబ సభ్యుల్లో వాద వివాదాలని పెంచేది అవుతోందేమో అని ఆలోచించరు. పై ఉద్యోగులతో మాట్లాడేటువంటి సందర్భంలో కూడా ధర్మ పద్ధతిలోనే ప్రసంగిస్తున్నాం అనుకుంటారు, కానీ మాట్లాడే ధోరణిలోనూ అభిప్రాయ వ్యక్తీకరణలోనూ అభిప్రాయ భేదాలు పైవారికి గోచరించవచ్చు. మాట్లాడే ప్రతి మాటని ఆచితూచి మాట్లాడడం అవసరం. శారీరకమైనటువంటి అనారోగ్యం ఉన్నటువంటి కారణంగా వైద్య పరీక్షలు మరింత అవసరం. దూరభార ప్రయాణాలని ఒంటరిగా చేయడం శ్రేయస్కరం కానే కాదు. ఖర్చు అయినప్పటికీ కూడా మరొకరిని తోడు చేసుకుని ప్రయాణించడం అవసరం. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీకృష్ణుణ్ణి పంచ విధాలైనటువంటి పుష్పాలతో పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ ప్రాప్తితో పాటు ఉద్యోగ భద్రత కూడా సిద్ధిస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అహంకార భావం తీవ్రంగా ఉంటుంది. తరచూ కోపం వచ్చే అవకాశం ఉంటుంది. సొంత కుటుంబ సభ్యుల మీద మాత్రమే కాకుండా తల్లిదండ్రుల మీద, అత్తమామల మీద చిందుల్ని వేసే అవకాశం గోచరిస్తోంది. అది ఏమాత్రము సరికాదు. తమ కోపాన్ని తమ అదుపులో ఉంచుకునేలా ప్రవర్తించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఆర్థికమైనటువంటి లాభం కోసం ఏవేవో సంస్థల్లో గుర్తింపు ఉన్నదో లేదో గమనించకుండా ఇతరుల సూచనలు, సలహాల మీద పెట్టుబడిని పెట్టే విధానం గోచరిస్తోంది. ఆర్థికంగా నష్టపోయే స్థితి కూడా గోచరిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రవర్తించడం అవసరం. సంతానానికి సంబంధించిన విద్య ప్రతిభా మార్గంలో ప్రయాణిస్తూ ఉంటుంది. అంతేకాక భార్య కానీ భర్త కానీ కళోపాసనకి అనుగుణంగా ఏదో ఒక వాద్యాన్ని వాయించడంలోనూ, అలాగే గాత్ర సౌలభ్యాన్ని పెంచుకోవడం కోసం
అభ్యాసాన్ని ప్రారంభించే అవకాశం గోచరిస్తోంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు వాల్మీకి మహర్షిని పూజిస్తూ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే గృహ లాభమయ్యే అవకాశం ఉంది. దక్షిణ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఊహలో ఉంటారు. అంతేకాక ఇంటినో పొలాన్నో కొనాలనేటటువంటి బలమైన ఆలోచనతో ఉంటారు. దానికి సరిపోయినటువంటి సూచనలని సలహాలని ఇయ్యగలిగినటువంటి వారు వీరికి లభించినటువంటి కారణంగా సొంత నిర్ణయాన్ని మాత్రమే తీసుకోవాలని అపేక్షిస్తారు. అది ఏమాత్రము సరి కానే కాదు. కాలక్షేపం అంటే అనవసరంగా సమయాన్ని వ్యర్థం చేసుకునే తీరు గోచరిస్తుంది. కాబట్టి 1కి 2 మార్లు తమని తాము నియంత్రించుకోగలగాలి. తాత్కాలికమైనటువంటి అనారోగ్యం శరీరంలో ఉండే కారణంగా వైద్య పరీక్షల్ని మధ్యమ రీతిలో చేయించుకోవడం అవసరమనే మాటని మర్చిపోనే పోకూడదు. గురువారం సందర్భంగా ధనురాశి వారు వ్యాస మహర్షిని పుష్పాలతో పూజించినట్టయితే నూతన ఆలోచనలు కలుగుతాయి. ధన లాభం ఆకస్మికంగా అవుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అంతా అనుకూలంగా ఉంటుంది. ఏ విధమైనటువంటి వ్యతిరేకతా భావము ఉండదు. కుటుంబంలో కొత్తగా సంస్థలో సభ్యునిగా చేరినటువంటి వ్యక్తి కారణంగా తాత్కాలికమైనటువంటి అతృప్త భావం, అనుమాన భావం ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా ఆ విధమైనటువంటి ఆలోచన కొత్తగా చేరిన సభ్యునికి కలగకుండా ఉండేందుకు మొత్తం ఉండేటటువంటి సభ్యులందరూ కలిసి అతని అనుమానాన్ని తొలగించేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం అవసరం. రాజకీయంగా ఉన్నటువంటి వారు మాటని అదుపు చేసుకోగలిగినట్లయితే ఉత్తమ పదవి ప్రాప్తించే అవకాశం గోచరిస్తోంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు ఆదిశంకరుల్ని ముద్దమందారాలతో పూజించినట్లయితే, దాంతోపాటుగా పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయసిద్ధి, ఆర్థిక లాభంతో కలుగుతుంది. వాయుదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మధ్యమంగా ఉంటారు. వైద్య పరీక్షని చేయించుకోవడం అవసరం. వృద్ధులు అనారోగ్యవంతులు కానీ ఇంట్లో ఉన్నట్లయితే వారికి శారీరక వైద్య పరీక్షల్ని చేయించడం చాలా చాలా అవసరం. ముఖ్యంగా పెంపుడు జంతువుల్ని పెంచేటటువంటి వారు అయినట్లయితే వాటికి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉండేలా తగినటువంటి వైద్య చికిత్సని వాటికి వీరు కూడా చేసుకోవడం అవసరం. రుణాన్ని ఎప్పుడైనా ఇచ్చి ఉన్నట్లయితే ఆ రుణం తిరిగి రాదనేటటువంటి స్థిరమైన నిర్ణయానికి రావడం మంచిది తప్ప ఆ ఇవ్వబడ్డటువంటి రుణం కోసం తీవ్రమైన ధనాన్ని వెచ్చిస్తూ ప్రయత్నించడం అనేది సరైనటువంటి పని కాబోదు. గురువారం సందర్భంగా కుంభరాశి వారు విశ్వామిత్ర మహర్షిని పూజించి వారికి నైవేద్యంగా దధ్యోదనాన్ని సమర్పించినట్లయితే కోపం అదుపులో ఉండేటటువంటి కారణంగా సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక లాభం సిద్ధిస్తుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చక్కనైనటువంటి వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటారు. సకాలంలో పనులకి పూర్తిగా హాజరవుతూ ఉంటారు. ఏ విధమైనటువంటి వ్యతిరేక భావము కలగకుండా ఉండేందుకు అనేకమైనటువంటి ప్రయత్నాలను చేస్తూ కనిపిస్తారు. శారీరకంగా బుద్ధిపరంగా పూర్తిగా అలసిపోయే విధానం గోచరిస్తోంది. ఆలోచించి ఒక నిర్ణయానికి రాగలుగుతారు. కానీ ఆ లోపులోనే కావలసిన పనులన్నీ పూర్తి అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచనని తగ్గించుకుని పనిలోకి దూకడం అవసరం. గురువారం సందర్భంగా మీనరాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని పూజించి ద్రాక్ష పండ్ల నైవేద్యంగా సమర్పించినట్లయితే భూ లాభం అయ్యే అవకాశం ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు గురువారం అయినటువంటి సందర్భంగా బుద్ధి పరివర్తన కోసం, బుద్ధిలో చురుకుదనం కోసం ఆ
దత్తాత్రేయ స్వామి వారిని సంపూర్ణంగా సకల రాశుల వారికి శుభాలని కలిగించాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. జ్యోతిష శాస్త్రంలో జన్మించిన మాసానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. జన్మించిన మాసాన్ని బట్టి ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో, జీవితంలో త్వరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. మాసాలలో మొట్టమొదటి మాసం చైత్రమాసం. చైత్రమాసంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు కానీ ప్రతి ఆదివారం కానీ పరమేశ్వరుడికి జిల్లేడు పూలతో పూజ చేయటం ద్వారా జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే వైశాఖ మాసంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఇష్టదైవానికి పాలతో తయారు చేయబడిన పదార్థాలు వీలైనప్పుడల్లా నివేదన చేసి వాటిని ప్రసాదంగా స్వీకరించటం, అందరికీ పంచిపెట్టడం ద్వారా, అదేవిధంగా వీలైనప్పుడల్లా గురువులకి పండ్లు వస్త్రాలు బహూకరించటం ద్వారా జీవితంలో త్వరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే జ్యేష్ఠ మాసంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే లక్ష్మీనారాయణులను ఎక్కువగా పూజించాలి. జ్యేష్ఠ మాసంలో జన్మించిన వాళ్ళు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవాలి. వీలైనప్పుడల్లా రావి చెట్టుకి వేప చెట్టుకి పూజ చేసుకోవాలి. దేవాలయ ప్రాంగణంలో భక్తులకి అరటి పండ్లు పంచిపెడుతూ ఉండాలి. ఇలా చేస్తే జ్యేష్ఠ మాసంలో జన్మించిన వాళ్ళు జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అదేవిధంగా ఆషాఢ మాసంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఆంజనేయ స్వామిని వీలైనప్పుడల్లా సింధూరంతో పూజించడం ద్వారా జీవితంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు. అలాగే ప్రతిరోజు నిద్ర లేవగానే భూమాతకు నమస్కారం చేసుకోవటం, భూమికి నమస్కరించడం ద్వారా ఆషాఢ మాసంలో జన్మించిన వాళ్ళకి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే వీలైనప్పుడల్లా కందిపప్పు, రాగి లోహంతో చేసిన వస్తువులు మంగళవారం పూట పంచిపెట్టడం ద్వారా కూడా ఆషాఢ మాసంలో జన్మించిన వాళ్ళకి తొందరగా జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది. అలాగే శ్రావణ మాసంలో జన్మించిన వాళ్ళు శుక్రవారాలు అలసందలతో తయారు చేయబడిన పదార్థాలు లక్ష్మీదేవికి నివేదించడం ద్వారా జీవితంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే అమావాస్య తిథి వచ్చినప్పుడు స్వయం పాకంతో పాటుగా సుగంధ ద్రవ్యాలు కూడా స్వయం పాకంతో కలిపి ఎవరికైనా దానం ఇస్తే శ్రావణ మాసంలో జన్మించిన వాళ్ళకి జీవితంలో తొందరగా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా భాద్రపద మాసంలో జన్మించిన వారు పసుపు రంగు వస్త్రాలను ధరించటం, ఇష్టదైవానికి పసుపచ్చటి అరటి పండ్లు నివేదన చేసి అందరికీ పంచిపెట్టడం ద్వారా, ప్రత్యేకంగా దత్తాత్రేయుడికి పసుపు రంగు అరటి పండ్లు నివేదించి ఇతరులకు పంచిపెట్టడం ద్వారా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో శనగలతో తయారు చేయబడినటువంటి పదార్థాలు పంచిపెట్టడం ద్వారా కూడా భాద్రపద మాసంలో జన్మించిన వాళ్ళకి తొందరగా జీవితంలో పురోభివృద్ధి కలుగుతుంది. అలాగే ఆశ్వీజ మాసంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే కొండపై ఉన్న దేవాలయాలు వీలైనప్పుడల్లా దర్శించడం ద్వారా, అలాగే విద్యార్థులకు పుస్తక దానం చేయటం ద్వారా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. కార్తీక మాసంలో జన్మించిన వారెవరైనా ఇంటి సింహద్వారానికి జిల్లేడు వేరును కట్టడం ద్వారా, వీలైనప్పుడల్లా ప్రతి నెలలో కూడా సవితి తిథి రోజు పుట్టలో పాలు పోయటం ద్వారా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే కార్తీక మాసంలో జన్మించిన వాళ్ళు ఆదివారం పూట కానీ అమావాస్య రోజు కానీ గ్రామదేవతలను దర్శనం చేసుకొని గ్రామదేవతలకి సాంబ్రాణి, బెల్లము, యాలకులు, మిరియాలు వీటిని సమర్పించడం ద్వారా కూడా జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అలాగే మార్గశిర మాసంలో జన్మించిన వాళ్ళు దుర్గాదేవిని పూజించడం ద్వారా, దుర్గాదేవికి పులుపు పదార్థాలు నివేదన చేయటం ద్వారా, వీలైనప్పుడు నాగదేవతల విగ్రహాలకు పాలతో అభిషేకం చేయటం ద్వారా జీవితంలో తొందరగా పురోభివృద్ధి సాధిస్తారు. అలాగే మార్గశిర మాసంలో జన్మించిన వారు వీలైనప్పుడు శనివారం రోజు కాలభైరవుడికి నల్ల మినుములతో తయారు చేయబడినటువంటి గారెల దండను సమర్పించడం ద్వారా కూడా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అలాగే పుష్యమాసంలో జన్మించిన వాళ్ళు వీలైనప్పుడల్లా శివాభిషేకం చేసుకోవటం, అలాగే గొడుగు, పాదరక్షలు, గంగాజలంతో ఉన్నటువంటి కలశాన్ని ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా తొందరగా మంచి పురోభివృద్ధి జీవితంలో కలుగుతుంది. అదేవిధంగా మాఘమాసంలో జన్మించిన వారు శివ పరివారం ఉన్నటువంటి చిత్రపటాన్ని గృహంలో ఏర్పాటు చేసుకుంటే మంచిది. అలాగే మాఘమాసంలో జన్మించిన వాళ్ళు వీలైనప్పుడల్లా పుట్ట పూజ చేస్తే తొందరగా పురోభివృద్ధి కలుగుతుంది. అలాగే మర్రి చెట్టు నాటటం లేదా మర్రి చెట్టును పూజించటం, మర్రి ఆకులతో కుట్టిన విస్తరిలో ఆహారాన్ని స్వీకరించడం ద్వారా
మాఘమాసంలో జన్మించిన వాళ్ళు తొందరగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అలాగే చివరగా ఫాల్గుణ మాసంలో జన్మించిన వాళ్ళు జన్మ నక్షత్రం ఉన్న రోజు ఎవరికైనా అన్నదానం చేయటం ద్వారా, వీలైనప్పుడల్లా గణపతిని సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ద్వారా జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కాబట్టి జన్మించిన మాసాన్ని బట్టి స్త్రీ పురుషులు ఎవరైనా సరే ప్రత్యేకమైన పరిహారాలు పాటించినట్లయితే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడవచ్చు, జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే రేపు శుక్రవారం సందర్భంగా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవటానికి, ధనలాభాన్ని అందిపుచ్చుకోవటానికి 27 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.